ఇప్పుడు మా అసోసియేషన్లో కొత్తగా మెంబర్ కావాలంటే అవ్వచ్చండి? ఇప్పుడు ఎలా అవ్వచ్చండి. ఒక 8 సినిమాలు చేసి ఉండాలి, లేకపోతే హీరోగా ఒకసారి సినిమా చేయాలి, హీరోయిన్గా ఒక సినిమా చేయాలి, గుర్తింపు పొందాలి. మామూలు క్యారెక్టర్స్ చేసి 8 సినిమాలు చేస్తే వచ్చేస్తారు. ఎంత సార్ బేసిక్? ₹1,00,000. ₹1,00,000 ఇప్పుడే కదా మేము పెట్టింది కదండి, అదే ఇంతకుముందు నుంచి ఉంది. ఇప్పుడు పెంచుతాం అది. ఇప్పుడు మళ్ళీ మీటింగ్ పెట్టి దాన్ని పెంచండి, కొంచెం స్టిక్ చేసి 25వ సంవత్సరం వస్తుంది కాబట్టి కంపల్సరీ అందరూ జాయిన్ అవ్వాలి అని. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే వాళ్ళతో మా ఆర్టిస్టులు ఎవరు యాక్ట్ చేయరండి. చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈసారి. ఓకే. అంటే రోజుకి 50,000 60,000 తీసుకున్న, రోజుకి 5,000 10,000 తీసుకున్నతో ఇబ్బంది ఉండదని మేము కూడా జాయిన్ అవ్వమని చెప్పాం. రోజుకి 60,000 ₹1,00,000 తీసుకున్న వాళ్ళు కూడా ఇంకా జాయిన్ అవ్వకపోవటం అన్నది అన్యాయం. మరి ఇప్పుడు సపోజ్ మాలో జాయిన్ అవ్వాలని ఉంటుంది ఒక కొత్త వ్యక్తి, సార్ నాలాంటి ఆర్టిస్ట్కి 10 సినిమాలు చేస్తున్నాను అయినా కూడా నాకు రెమ్యునరేషన్ లేదు, బట్ మీ దాంట్లో ఎలా జాయిన్ అవ్వాలి నేను? మీరు సార్ మీరు ఏమేమి సినిమాలు చేస్తారో లిస్ట్ చేస్తారు మాకు, మాది ఒక కమిటీ ఉంటుంది, ఈ మీటింగ్లో పెట్టుకుంటాం. ఓకే, టీఎన్ఆర్ గారికి ఇవ్వచ్చు, ఈయన పాపులరే, అది మీది కాదని చెప్తున్నా. మామూలుగా ఒక పేరు మీరని కాదు, ఒక ఎవరో, ఓకే, పలానా ఒక వెంకటేశ్వరరావు, సుబ్బారావు ఎవరు కూడా, ఇదిగోండి ఒక 7 సినిమాలు చేశారు, ఇతను గుర్తింపు ఉంది. ఈ మధ్యన రావట్లేదు, రెమ్యునరేషన్ లేదు, పెద్దగా ఇవ్వట్లేదు. 10 సినిమాలు చేస్తే 20 సినిమాలు చేసినా రెమ్యునరేషన్ అంతగా లేదు. ఇలా జాయిన్ అవుదామని ఉంది అతనికి, ఉంది. ఏం చేయాలని? అతను దేనికి అసోసియేషన్, దేనికప్పుడు అతను డబ్బులు లేనప్పుడు డబ్బులు, ఇప్పుడు అతనికి అసోసియేషన్తో పని చెప్పండి. అందరూ ₹1,00,000 అనుకుంటారు కదండి. అతను జాయిన్ అవ్వగానే అతనికి 2 lakhs బెనిఫిట్ ఉంటుంది. ఫస్ట్ ఇన్సూరెన్స్ ఒక 15,000 కడితే అతనికి, అతని భార్యకి, పిల్లలకి, మదర్కి, ఫాదర్కి, పైగా మూవీ అడ్మినిస్ట్రేషన్లో మెంబరు తను అసోసియేషన్ కేర్ తీసుకుంటుంది. అండ్ మీరు మా అసోసియేషన్లో అసలు ఒక కనీసం టీ కూడా ఇప్పటివరకు ముట్టలేదంట. అలా అవసరం నాకు ఏమొచ్చిందండి? అంటే నాకు మూవీ అడ్మినిస్ట్రేషన్లో నేను సేవ చేయడానికి ఒక సేవకుని. నేను ఒక్కసారి ఈ 20 ఏళ్ల ప్రయాణంలో ఒకసారి మైగ్రేన్ ఉండేది. మైగ్రేన్ వస్తే గిలగిలాడిపోతుంటే మహర్షి గారు గ్రీన్ టీ తెప్పించాడు. నాకు తెలిసి 25 సంవత్సరాలు ఒకసారి గ్రీన్ టీ తాగాను. ఒక వైట్ పేపర్ ముట్టుకోవటం కానీ, అక్కడ ఫోన్ ముట్టుకోవడం కానీ చేయను. నా ఫోన్తోనే చేస్తాను ఆఫీస్ పనులు అయినా సరే. ఏమన్నా ఆఫీస్ పనులు ఏమన్నా వేరే వాళ్ళకి ఏమైనా చేయాలంటే ఆ ఫోన్ డైల్ చేసి తగ్గిస్తారు తప్పితే నేను ఆ ఫోన్ కూడా ముట్టుకోను. నేను ఇంట్లో ఒకసారి కాఫీ తాగితే మళ్ళీ కాఫీ కూడా తాగను. నన్ను ఉట్టు పుణ్యం చేయలేదు అక్కడ ప్రెసిడెంట్. నాలో కూడా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. నాకు అక్కడ టీ తాగాల్సిన పని ఉంది. నేను మంచిగా తాగుతాను అంతే. మరి రాజేంద్ర ప్రసాద్ గారికి కూడా ఫస్టే చెప్పా ప్రెసిడెంట్ అవగానే, అనే నీ ఇక్కడ టీ తాగలేదు వాళ్ళు అంటే, నేను తాగనరా, నీ తాగలేదు అనుకో బాయ్, ఇదిగో ఈ 200 ఉంచు. ఆయనకి ఎప్పుడన్నా, మా ప్రెసిడెంట్ గారికి ఎప్పుడన్నా కాఫీ టీ కావాల్సింటే ఇవి అయిపోయినాయి అనుకో, నేను ఉంటే నన్ను అడుగు, లేకపోతే ఆయన అడుగు డబ్బులు. అసోసియేషన్ మాత్రం మా ఇద్దరికి టీలు కాఫీలు తీసుకురా అంతే. ఆయన కూడా మంచిలు తప్పితే టీ కాఫీ ఇప్పుడు తాగ. టీ కాఫీ కోట్లు కాదండి, మనం అలా ఉంటేనే ఆఫీస్ని కంట్రోల్ చేయగలం. మీకు అర్థమైంది? టీ కాఫీల గురించి కాదు, మనం అలా స్ట్రిక్ట్గా ఉంటేనే అందరూ స్ట్రిక్ట్గా జెన్యూన్గా ఉంటారు. Please subscribe to iDream. Please subscribe for more videos.